జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు చెప్పాలి అంటే ముందు నేను ఒక చిన్న కథ చెప్పాలి. ఒక అడవి, ఆ అడవిలో ఒక 100 తోడేళ్ళు, 100 నక్కలు, 100 జింకలు, ఏనుగులు, ఎలుగుబంట్లు అన్నీ కలిసి నివసిస్తున్నాయి. ఆ అడవికి ఒక రాజు కూడా ఉంది. ఆ రాజు పేరే సింహం. ఒకరోజు నక్కలన్నీ కలిసి సింహాన్ని చంపాలని చెప్పేసి ప్లాన్ చేసినాయి, ట్రై చేసినాయి, అవ్వలే. రెండో రోజు తోడేళ్ళన్నీ కలిసి సింహాన్ని చంపాలని చెప్పేసి ప్లాన్ చేసినాయి. కానీ ముందున్నది రాజు, సింహం, మృగరాజు అంటారు, అవ్వలే. కాకపోతే దాని మరుసటి రోజు ఒక నక్కకు ఒక ఐడియా వచ్చింది. ఇట్లా కాదు, ఈ సింహాన్ని చంపలేము, మనం అందరం కలవాలని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టి ఏనుగులని మిగతా జంతువులందరినీ పిలిచి కూర్చోబెట్టి మనం అందరం కలిస్తే సింహాన్ని చంపేయచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసినాయి. సరే అని చెప్పేసి అందరూ కలిసి కట్టుగా సింహం మీదకి అటాక్ చేయడానికి పోయినాయి. కానీ నేను ఇందాక చెప్పినట్లు మృగరాజు అంటారు, అడవికి రాజు, సింహాన్ని చంపడం అన్నది అసాధ్యం. అందరినీ ఒంటరిగా నిలబడి ఆ సింహం ఎదుర్కొన్నది, అందరినీ ఓడించింది. నేను ఇక్కడ మాట్లాడే నక్క ఎవరో మీ అందరికీ బాగా తెలుసు, తోడేలు ఎవరో మీ అందరికీ బాగా తెలుసు, సింహం ఎవరో మీకు బాగా తెలుసు. అయినా నేను చెప్తున్నా, ఆ సింహం పేరే జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పని చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పని చూసినాక నాకు చాలా గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక ఆయుధం ప్రపంచంలో ఉన్నది. ఆ ఆయుధం పేరు చదువు. ఇక్కడ చూడండి ఎంత గర్వమైన పని చేసిండో, ఎంత గర్వకారణమైన పని చేసిండో. ఇక్కడ చూస్తే మన సాక్షి ఈరోజు న్యూస్ పేపరు తలరాతలు తిరగరాస్తూ అని చెప్పేసి ఒక హెడ్లైన్స్ అనేది ఇచ్చిండు. తలరాతల్ని తిరగరాసేసిండు. ఇక్కడ చూస్తే చదువులు చక్కదిద్దేందుకు ఏకంగా 73,000 కోట్లు వేచించాం జగన్మోహన్ రెడ్డి గారు. చదువులని చక్కదిద్దేందుకు 73,000 కోట్లు. ఓడబ్బా జీవితం. చంద్రబాబు నాయుడు, మన చంద్రబాబాయ్ ఈ న్యూస్ చదివి సిగ్గుతోటి తలదించుకోవాలా. అట్లాంటి న్యూస్ ఇది. ఎందుకంటే చదువుకున్న వాల్యూ అది. ప్రపంచంలో 2 విషయాలు, ఒకటి చదువు, 2 వైద్యం. ఈ 2 ఒకవేళ అందుబాటులో ఉంటే ఆ దేశాన్ని ప్రగతి పదం వైపు వెళ్లకుండా ఎవ్వడూ ఆపలేడు. ఆ విషయం తెలుసుకొని మన పిల్లలకి, మళ్ళీ చెప్తున్నా, మన పిల్లలకి చదువు చెప్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే ఇది మానవ వనరులపై మూలధనం పెట్టుబడి. మానవ వనరులు ఈ వర్డ్ మీరు చాలా తక్కువ వింటారు. ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఇక్కడ భూమి ఉంది రాబాయి కొనుక్కో, ఫ్యూచర్లో వచ్చేసి ఆ భూమి ధర పెరుగుతుంది, నువ్వు మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చూస్తాం. ఇల్లు రాబాయి, ఇల్లు కొనుక్కో, బంగారం రాబాయి, రేపు ధర పెరుగుతుంది అంటాం. కానీ మానవుల మీద, మానవ వనరులు ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఒక పిల్లాడు పుడతాడు, మనం ఆ పిల్లాడికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, మంచి సంస్కారాలు ఇస్తాం. ఎందుకంటే రేపు వాడు పెద్దయి ఈ సమాజంలో ఒక మంచి మనిషిలాగా వాడు మోల్ట్ అవుతాడు. తల్లిదండ్రులని ఓల్డ్ అంటే ముసలోళ్ళు అయిపోయినాక వాడు కాపాడుతాడు, సంపాదిస్తాడు అని చెప్పేసి ఆ ఎడ్యుకేషన్ అన్నది, వీటన్నిటికీ కారణం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇస్తే అదంతా జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తరతరాల పేదరికం సంఖ్యలను తెంచేసి గొప్ప కార్యక్రమము. తరతరాల పేదరికం అన్న సంఖ్యలను తెంచేసే గొప్ప కార్యక్రమం ఇది. నేను ఇందాక చెప్పింది అదే. పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక ఆయుధం ఉంది, అదే చదువు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్. బైజూస్ అన్న సాఫ్ట్వేర్ మనందరికీ ఎరికే. ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్, డిజిటల్ బోధనలతో నాణ్యమైన చదువులు. ఇంగ్లీష్ మీడియం ఒకళ్ళు తీసుకుపోయి చంద్రబాబు మూతి ముందర ఒక మైక్ పెడితే, సార్ ఇంగ్లీష్ మీడియం అంటే, మా తెలుగుదేశం పార్టీయా, మా పార్టీలోనే తెలుగు ఉన్నది, తెలుగు చదువు చెప్తాం, ఇంగ్లీష్ చెప్తామా పిచ్చోడివా అన్నాడు. కాకపోతే ఇంగ్లీష్ మీడియం చదువులు మనకి అవసరం, అది ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు నేను నా చదువును పూర్తి చేసుకుని కార్పొరేట్ జీవితంలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను 2-3 ఏళ్ళు చాలా బాధపడ్డా. అరే, నేను డిగ్రీ చదివినా, నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళతో కంపీట్ చేయలేకపోతున్నాను, నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పేసి చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి. నన్ను చాలామంది ఎకిరించిన రోజులు ఉన్నాయి. మళ్ళీ ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టింది మళ్ళీ నాకు. అయితే ఆ విషయం మా పిల్లలకి అట్లా జరగకూడదని చెప్పేసి అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పిస్తున్నాడు. మనం చూసినాం, చిన్నారులు స్కూల్ డ్రెస్ వేసుకునే అమ్మాయిలు ఎంత చక్కగా మాట్లాడారు. ఆ మాటలను కూడా చంద్రబాబు నాయుడు వక్రీకరించిండు, ఆ పిల్లని కూడా ఎగిరించిండు అమ్మాయిలని. అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడింది ఒక అమ్మాయి, వాళ్ళని కూడా మీమ్స్ చేశారు.
తెలుగుదేశం ఇదైతే ఉంటుందో ఐటీ సెల్ మీమ్స్ చేసి పాపం ఆడపిల్లల ఇజ్జత్ తీస్తే ఆ అమ్మాయిలు ఏడ్చారు. ఇక్కడ చూసుకుంటే బైజూస్ బోధనలు, బైజూస్ అన్న ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ కంటెంట్ తీసుకొచ్చి పేద పిల్లలకి, ఏంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పేద పిల్లలకి అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే డిజిటల్ బోధనలతో నాణ్యమైన చదువులు. డిజిటల్ బోధనలు అంటే అట్లట్లా కాదు, మీకు ముందు చెప్తాడు. ఇలా చూడండి, ఆన్లైన్ కోర్సులు అందించేలా అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందాలు, అంతర్జాతీయ యూనివర్సిటీలతోటి ఒప్పందాలు చేసుకున్నాడు. నాణ్యమైన బోధన అన్నది అందించాలి, ఆన్లైన్ కోర్సులు అన్నది అందించాలని చెప్పేసి అంతర్జాతీయంగా ఆడ ఏం చేసిండంటే ఒప్పందాలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. విద్య కోసం అంత ప్రాధాన్యత ఇచ్చిండు. నెక్స్ట్ చూసుకుంటే మన చదువుల ఘనతకు ఐరాసాలో చిట్టి చెల్లమ్మ ప్రసంగాలే నిదర్శనము. చిట్టి చెల్లమ్మ ప్రసంగాలు మీరు అందరూ ఎన్ని ఉంటారు, అవే నిదర్శనము మన చదువులు ఏ స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ ఇంకొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, కేరళని బైపాస్ చేసింది మన ఆంధ్రప్రదేశ్, కేరళని దాటేసింది ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్. ఇదే ఇంపార్టెంట్. మనం ఏదైనా చూడాలి, అన్నం ఉడికిందా అని చెప్పేసి మొత్తం అన్నం తిని చూడం, ఎంత చూస్తాం వెతుకు. ఈరోజు కేరళ దేశంలోనే నెంబర్ 1గా ఉండే ఎడ్యుకేషన్లో ఆ కేరళని సర్పాస్ చేసింది ఆంధ్రప్రదేశ్. దాని ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఒక విషయం చెప్తా. ఈ ఫోటోలో అందరి ఫేస్లలో ఆనందం కనిపిస్తుంది, ముఖాలలో ఆనందం కనిపిస్తుంది. నవ్వు కాదండి, ఆనందం, నిజంగానే ఆనందం కనిపిస్తుంది. పిల్లలకి మేము ఏదో చేస్తున్నాము, పిల్లల భవిష్యత్తు అన్నది మేము తీర్చిదిద్దుతున్నాము అని చెప్పేసి ఒక గర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్లో కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. జగన్ అన్న ఒక్కడు పక్కకు తప్పుకుంటే ఏం నష్టం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలందరూ ఆలోచించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఏం నష్టం జరుగుతుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని మొత్తం వృధా అయిపోద్ది. మళ్ళీ రాక్షస పాలనలో వస్తే ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ ఎందుకు, తెలుగు మాకే, తెలుగు అన్నది అవసరం, చాలా అవసరం. నేను చెప్తున్నా, తెలుగు అన్నది అవసరము. నేను ఈరోజు తెలుగు మాట్లాడుతున్నా, నేను తెలుగు చదువుతున్నా, నాకు చాలా గర్వంగా ఉంది. కానీ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరము. ఎందుకు అంటే రేపు పొద్దున్న ప్రపంచ స్థాయితో మన పిల్లలు పోటీ పడాలి అంటే ఇంగ్లీష్ కూడా చాలా అవసరము. ఇక్కడ చూసుకుంటే జగనన్న విద్యా దీవెనతో తల్లుల ఖాతాల్లోకి 708.68 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత? సరే 68 లక్షలు వదిలేయండి, 708 కోట్లు తల్లుల ఖాతాలకి. నేను పొద్దున్న ఆన్లైన్లో లైవ్లో ఒక వీడియో చేసుకుంటా, దీని గురించి మాట్లాడుకుంటా ఒక విషయం చెప్పిన. ఆ విషయం మర్చిపోయినా. ఒక సినిమాలో చూపిస్తాడు ఏంటంటే, ఇంత ఐసుగడ్డ 100 మందిని నిలబెట్టి వీడి చేతిలో ఇంత పెద్ద ఐసుగడ్డ పెట్టి ఒకరి తర్వాత ఒకరికి ఫస్ట్ నుంచి 2వ వాడికి ఐసుగడ్డ, 2వ వాడి నుంచి 3వ వాడికి, 4వ వాడికి, 5వ వాడికి, 100వ వాడికి పోయేసరికి ఐసుగడ్డ ఇంత అయిపోద్ది. అట్లనే మన దగ్గర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రజలకి, పేద ప్రజలకి, అవి ప్రభుత్వం నుంచి ప్రజల దాకా పోయేసరికి ₹1 కోటి రిలీజ్ అయితే ఆడికి ₹1,00,000 కూడా పోవు, మొత్తం తినేస్తారు దొంగలు. అట్లా జరగకుండా ఏం చేసిండు అంటే ఒక్క బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే ఈ పద్ధతి ఏదైతే ఉందో నిజంగానే గర్వకారణం. ప్రతి తల్లి గర్వించాలి. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ కృష్ణా జిల్లా పామర్లలో బటన్ నొక్కి ఖాతాల్లోకి జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న కృష్ణా జిల్లాలో పామర్లలో ఒక సభ పెట్టి అందరినీ పిలిచి మరి వాళ్ళ ముందరనే బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూసుకుంటే ఒక్క విద్యా దీవెన, వసతి దీవెనతో దాదాపు 18,000 కోట్లు లబ్ధి అని చెప్పేసి చాలా మంచి విషయం అన్నది చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చెక్, ఒక డమ్మీ చెక్, అంటే ఇస్తున్నాము అని చెప్పేసి చూపిస్తున్నారు. ఒక డమ్మీ చెక్కు 708.68 కోట్లు. బాబ్బా, అసలు వింటుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. ఎడ్యుకేషన్ కోసం అంత ఆ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇన్వెస్ట్మెంట్, నిజంగానే ఇన్వెస్ట్మెంట్. పిల్లలకు ఇవ్వడం కాదు, ఇది రేపటి మంచి భవిష్యత్తు కోసం ఈరోజు చేసే ఇన్వెస్ట్మెంటు. ఇక్కడ 2వ పేజీ అని చెప్పేసి చెప్తున్నాడు. ఒక్కసారి వెళ్దాం. మంచి పని మనం ఎప్పుడు ప్రోత్సహించాలి, మంచి పనికి ఎప్పుడు మనం అండగా నిలవాలి. ఇక్కడ చూసుకుంటే సరే, ఇది నేను మొత్తం చదవను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన సభలో మాట్లాడుకుంటే చెప్పిండు. ఇది నేను తప్పకుండా చదవాలి అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే,
జాగ్రత్తగా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో చెప్పిన విషయాలు ఇవి. పెత్తందారులకో ధర్మం పేదలకో ధర్మమా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక సవాల్ అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెత్తందారులకో ధర్మం పేద ప్రజలకో ధర్మమా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇవాళ నేను చెబుతున్న ప్రతి మాట ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. ఇవాళ నేను చెప్తున్న ప్రతి మాట ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. ఓకే, తల్లిదండ్రులు పిల్లలందరూ దీన్ని గమనించాలి. ఏంటి అంటే పెత్తందారులైన వారికో ధర్మమట, పేదలకు మీకో ధర్మమట అని చెప్పేసి అంటున్నాడు. పెత్తందారులైన వాళ్ళకో ధర్మమంట, పేదలైనటువంటి మీకో ధర్మమంట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి పిల్లలకు ఒక బడి, మన పిల్లలకు ఇంకో బడట. వాళ్ళ పిల్లలకేమో హై క్లాసు బడులు, ఇంగ్లీష్ మీడియం బడులు, మన పిల్లలకి వేరే బడులు అని చెప్పేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన పిల్లలకి ఒక బడి, ఓకే, వారి పిల్లలకి ఓకే, మన పిల్లలకు ఇంకో బడట. సరే, నెక్స్ట్ చూసుకుంటే వారి చదువులు వేరట, మన చదువులు వేరట అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ చదువులు వేరు, మన చదువు. ఓకే, కింద చూసుకుంటే పెత్తందారులుగా వారు ఉండాలట, పనివారుగా మనం ఉండాలంట. పెత్తందారులుగా వాళ్ళు ఉండాలట, పనివాళ్ళుగా మనం ఉండాలట అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. పరిశ్రమలు వారివట, కార్మికులుగా మాత్రమే మనమంట. పరిశ్రమలన్నీ వారివంట, కార్మికులుగా మాత్రమే మనమంట. ఓకే, ఇక్కడ చూసుకుంటే సామ్రాజ్యాలన్నీ వారివట, సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట అని చెప్పేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి పిల్లల చేతుల్లో ట్యాబులు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు, కానీ మీ జగన్ పేద పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ సారీ, ఇక్కడ చూసుకుంటే మీ జగన్ పేద పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ యాగి చేస్తారు. ఓకే, వాళ్ళ పిల్లల చేతులలో ట్యాబులు ఫోన్లు ఉంటే పర్లేదు, పేద పిల్లల చేతుల్లో ట్యాబులు ఉంటే జగన్ గారు చెడగొడుతున్నారని చెప్పేసి యాగి చేస్తున్నారంట. ఇవన్నీ మన పిల్లలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్ళెదుటే కనిపిస్తున్నాయి. ఇవన్నీ మన పేద పిల్లలు ఎప్పుడు పేదవాళ్ళుగా ఉండిపోవాలని చెప్పేసి ఆలోచించే పెత్తందారి ఆలోచనలు. ఆ ఆలోచనల్ని ఎదుర్కోవడానికే 708.68 కోట్ల రూపాయలతోటి ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా తల్లుల అకౌంట్లోకి డబ్బులు పంపించిండు, పిల్లల తల్లుల అకౌంట్లోకి. అది ఒక మేనమామ అంటారు కదా, మేనమామ స్థాయిలో ఉండి చేసిన పని. ఈ ఏదైతే ఉందో 708.68 కోట్లు, ఈ డబ్బు ఎంతమంది పిల్లలకు చేరింది అంటే 9,44,666 9,44,666 మంది పిల్లలకి ఈ డబ్బు అనేది చేరింది. 9,44,000 చిల్లర ఇంతమంది పిల్లల అకౌంట్లోకి డబ్బులు అంటే అసలు ఆశ్చర్యం కలిగించే విషయము, నిజంగా గర్వించదగ్గ విషయము. ఎందుకు అంటే ఇందాక చెప్పిన కదా, పేదరికాన్ని నిర్మూలించడానికి ఇదొక్కటే దారి, వేరే దారి ప్రపంచంలో లేదు. అంబేద్కర్ గారు చెప్పిన దారి ఇదే. అంబేద్కర్ గారు పేదరికం సమానత్వం అన్నది, పేదరికం పోవాలి, సమానత్వం అన్నది రావాలి అంటే మీరు చేయవలసింది ఎడ్యుకేషన్, చదువు మాత్రమే దీనికి ఒక దారి అని చెప్పేసి అంబేద్కర్ గారు చాలా గర్వించదగ్గ విషయం చెప్పిండు. అయితే ఆ బాటలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. పాలిటిక్స్, మంచి చెడు, వాడో మాట అన్నాడు, ఈడో మాట అన్నాడు, ఇవన్నీ పక్కన పడేయండి, వాటి గురించి ఆలోచించకండి. ఒకటే విషయం, మంచి చేస్తున్నారా లేదా. ఇంకో పెద్ద మాట అన్నాడు మొన్న, మీ కుటుంబానికి నా వల్ల ఏదో ఒక మంచి జరిగింది అంటేనే నాకు ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయకండి అని చెప్పేసి ఖచ్చితంగా తెలిసిపడేసాడు. ఈ ధైర్యము, ఈ దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? ఈ మాట అనవును, నేను ఏదన్నా మంచి చేస్తేనే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పేసి చెప్పవును. పొద్దున్న లేస్తే అది ఇది 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 అని చెప్పేసి ఊకే గాలి మాటలు మాట్లాడడమే తప్పిస్తే పనికొచ్చే మాట ఒక్కటి ఉండదు. ప్రజల్ని మోసం చేయడానికి అదేదో మర్డర్లు అంటారు, అదేదో క్రైమ్ అంటాడు, ఇదేదో అంటాడు, ఇదేదో అంటాడు, ఏముండదు. జనరల్గా రాజకీయ నాయకుడు ఏం చేయాలి, మనం చేసిన మంచి పని, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నోడివి, నువ్వేం మంచి పని చేసినావో చెప్పుకోలేక వేరే వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఇక నీ కర్మ అని చెప్పుకోవాలి. అదే ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం మంచి చేసిండు 4.5 ఏళ్లలో నన్ను అడుగు, నేను చెప్తా.
లీస్టు 4 గంటలు పడుతుంది, తీసుకొని కూర్చుంటా, లీస్టు మనం చెప్పుదాము. 4 గంటలు తక్కువ పడుతుంది. అది 4.5 ఏళ్ళలో. ఈ 4.5 ఏళ్ళలోనే కరోనా వచ్చి 2.5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 2 సంవత్సరాలు పోయింది. అయినప్పటికీ కూడా ఆయన చేసిన మంచిలో ఇంత ఇంత మంచి కూడా చేయలేకపోయిండు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి. దీని గురించి మీరు తప్పకుండా ఏదో ఒక కమెంట్ చేయాలి. నా ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్ కింద ఇస్తున్న, తప్పకుండా అక్కడ ఫాలో చేసుకోండి. ఒక చిన్న తప్పు నా వల్ల కూడా జరిగింది. ఏంటంటే ఎన్ని రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అని చెప్పినా కానీ నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడమే మర్చిపోయినా. అది నా తప్పే, నన్ను క్షమించాలి. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం చాలామంది దాకా రీచ్ అవ్వాలి అంటే మీరు అందరూ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.